హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఈ దీపావళికి ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ చేయాలనిపిస్తే ఇలా రవ్వతోటి పాయసం ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుందండి. అమృతం ఎలా ఉంటుందో అంత టేస్టీగా తాగాలనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉండే ఈ రవ్వ పాయసం సింపుల్గా ఎలా ట్రై చేయాలో చూద్దామండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు, ద్రాక్ష, బాదం ముక్కలు వేసుకొని మంచిగా ఈ ద్రాక్ష అంతా పొంగేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. అదే నేతిలో ఒక చిన్న కప్పుతోటి రవ్వ కొలుచుకొని వేసుకోండి. నేను 1 కప్పు వేసుకుంటున్నానండి. మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. సిమ్లో పెట్టుకొని రవ్వ అంతా మంచిగా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పక్కన స్టవ్ మీద 1/2 లీటర్ పాలు మరిగించుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు ఇది ఫ్రై అయిన తర్వాత మరిగించిన 1/2 లీటర్ పాలను ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మరొక చేత్తో మిక్స్ చేసుకుంటూ పాలు వేసుకోండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1 కప్పు వేసుకున్నాం కదా చిన్న కప్పుతో రవ్వ, అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఉడికిన తర్వాత కూడా 3 కప్స్ వాటర్ వేసుకోండి. అండ్ అలాగే 1.5 కప్పు పంచదార వేసుకోండి. ఈ పంచదార కూడా మొత్తం బాగా కరిగేలాగా కరిగించుకోవాలండి. మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు పంచదార తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. ఈ పంచదార అంతా చక్కగా కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. మీ కన్సిస్టెన్సీ బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా మరీ చిక్కగా అయ్యేంత వరకు కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడు లాస్ట్లో కొంచెం యాలకుల పొడి, కొంచెం సాల్ట్ వేసుకోండి. టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసము వేయించుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే రవ్వ పాయసం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.